2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు రుణరోగ శత్రుస్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం హెల్త్ పరంగా మనం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. ఈ వారం అనేది సప్తమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు ధనం అనేది మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లగ్నాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉండటం మూలంగా కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. రుణరోగ శత్రుస్థానంలో బుధుడు కూడా ఉన్నారు కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి, మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉన్నాయి ఈ వారం అనేది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి మీకు. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది, చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం లాంటివి చేయకండి, మీరు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రెడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.